నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నర్సీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో ఉన్న నగలు, నగదుతో పాటు ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలు, కార్లు దొంగతనం చేసేవారు. ఇప్పుడు ఏకంగా తాగునీటి మోటార్లు, ప్యానెల్ బోర్డులు ఎత్తుకుపోవడంతో త్రాగడానికి గుక్కెడు నీరు లేక గుర్రపాలెం పరిధిలోని జగనన్న కాలనీ వాసులు లబోదిబోమంటున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని 1-2 వార్డుల సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు గతంలో గుర్రందొరపాలెం లక్ష్మీ చెరువు వద్ద జగనన్న కాలనీ స్థలాలను అధికారులు కేటాయించారు. అయితే ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలకు, త్రాగడానికి 2 బోర్లను వేసి వాటిపై విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆ మోటార్లు చోరీకి గురయ్యాయి. దీంతో త్రాగునీటి వసతులు లేక కాలనీ వాసులు విలవిలలాడిపోతున్నారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, మౌలిక సదుపాయాలు లేవన్నారు. దొంగతనాలతో భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు. అధికారులు వెంటనే స్పందించి త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మమ్మ చెరువు జగనన్న కాలనీ దగ్గర మాకు కూడా హౌస్ వచ్చిందండి. ఇలా కట్టుకుంటున్నాము. కనీసం రోడ్లు వసతి లేవండి. ఇల్లులు కట్టుకొని కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఇళ్లలో ఉండడానికి కూడా డ్రైనేజీలు ప్రాబ్లం అయి రాలేకపోతున్నారు. అవతల వాళ్ళు అద్దెలు కట్టుకోలేక, ఇల్లు పెట్టుబడి పెట్టుకొని ఇంటికి రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. తర్వాత రోడ్లు వసతి కూడా లేదండి. తర్వాత వచ్చి మోటార్లు నీళ్ళు లేక చాలా ప్రాబ్లం అయిపోతున్నారు. ఈ మోటార్ వేసారు కానీ గవర్నమెంట్ సంక్రాంతి ముందు ఒక మోటార్ పట్టుకుపోయారండి. చాలాసార్లు సచివాలయం చుట్టూ తిరిగి ప్రజలు అలసిపోయారు. మళ్ళీ రీసెంట్గా ఒక వారం రోజులు అవుతుందండి మరొక మోటార్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నీళ్లు కంప్లీట్గా లేకుండా అయిపోయినాయి సార్. తర్వాత కట్టుబడిలో ఉన్నటువంటి ఇళ్ళని అంతర్ధానంగా ఆగిపోవడం జరిగింది. మేస్త్రులు కూడా డబ్బులు ఇవ్వడం జరిగిందని క్వాంటిటీ తీసుకున్న మేస్త్రులు కొంతమంది ఉన్నారు, డైల్ వేజీ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇటు తెచ్చినటువంటి మెటీరియల్ పాడైపోతూ, ఈ మెటీరియల్ కూడా సెక్యూరిటీ లేక, మెటీరియల్ కూడా నైట్ టైం కాపలా కాయలేక, ఏ టైంని ఎవరు వచ్చి ఏం తీసుకెళ్ళిపోతున్నారు కూడా మాకు తెలియట్లేదండి. కాబట్టి మీరు ఇంతగా ఖర్చు పెట్టి మా ప్రజల కోసం, మరి ప్రజల క్షేమం కోసం ఇంతగా పరితపించి మాకు చేసినటువంటి మేలులు బట్టి మీకు చాలా కృతజ్ఞతలు. మిగిలినటువంటి మాకు అవసరతలు అక్కర్లు కూడా మీరు తీర్చి, మరి చెప్పినటువంటి రోడ్లు కానివ్వండి, తర్వాత వీధి లైట్లు కానివ్వండి, తర్వాత అన్నీ కూడా మీరు వసతులు కల్పించవలసిందిగా, మంచినీటి వసతి కూడా కల్పించవలసిందిగా మనవి చేస్తున్నాము. తిరిగి మరలా మాకు ఇంతగా ప్రమాదకరం జరుగుతుంది కాబట్టి మాకు సీసీ కెమెరాలు కూడా ఎవరు పట్టుకెళ్తున్నారు అనేది కూడా ఏర్పాటు చేయవలసిందిగా మా గవర్నమెంట్ వల్ల సవినీయంగా మరియు చేసుకుంటూ, నేను ఇక్కడ జగన్ కాలనీలో ఇల్లు కట్టుకున్నామండి. ఈ నీళ్ళు సౌకర్యం లేక ఇంట్లోకి దిగడానికి కూడా మేము రాలేకపోతున్నాము. మాకు ఏంటంటే ఇక్కడ డ్రైనేజీలు ఒకటి లేవు, వీధి లైట్లు లేవు. అలాంటివన్నీ కొన్ని సౌకర్యాలు కల్పిస్తే మేము అందరం వచ్చి ఉందామని ఆసుపత్రి చూస్తున్నామండి. కానీ ఇక్కడ పనులు పూర్తిగా చేయలేక, నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. అంచేత మీరు అందరూ దయచేసి మాకు ఆ రకంగా సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నామండి. సెలవండి. మోటార్లు దొంగలు పట్టిపోయేదండి, 2 మోటార్లు దొంగలు పట్టిపోయేదండి. ఆ మోటార్లు వేస్తేనే కానీ మాకు నీళ్ళు రావండి. అంచేత మాకు వెంటనే ఆ మోటార్లు బిగించేసి నీళ్ళు వచ్చే విధంగా చేస్తే మేము ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటామండి. నమస్తే. మాకు ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవండి. అక్కడ ఇటుకని ఏదో కొద్దిగా తెచ్చుకుంటున్నాం, తాగుతున్నాం అండి. తర్వాత మళ్ళీ తాగడానికి నీళ్ళు ఇక్కడ ఉంటుందండి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఆ మంచినీళ్ళ సౌకర్యం కూడా చూసి మాకు ఏర్పాటు చేయించండి.